హాయ్ అన్న అందరికీ, మీరు చూస్తున్నారు ఉస్మానియన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో సిపి గేట్ 2025కి సంబంధించినటువంటి మిగిలినటువంటి ప్రాసెస్ మరియు ఇంపార్టెంట్ డేట్స్ అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ వీడియోని చివరి వరకు చూసి మీరు సిపి గేట్ 2025కి సంబంధించినటువంటి మిగిలినటువంటి ప్రాసెస్ని అయితే తెలుసుకోవచ్చు అన్నమాట. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మెయిన్లీ 15th వరకు మనకి ఫస్ట్ ఇచ్చినటువంటి టైం టేబుల్ అయితే వాళ్ళు ఫిక్స్ చేశారు. బట్ సిపి గేట్ 2025లో 40K మెంబర్స్ వరకు అప్లికేషన్ చేసుకున్నారు. నియర్లీ 35K మెంబర్స్ వరకు అయితే అప్లికేషన్స్ చేసిన వాళ్ళు ఎగ్జామ్ రాశారు. అంటే నియర్లీ 35K మెంబర్స్ వరకు కూడా ర్యాంక్ కార్డ్స్ వచ్చి ఉండవచ్చు. ఇన్ కేస్ 1/3 మెంబర్స్ డిస్క్వాలిఫై అయినా కానీ నియర్లీ 28K మెంబర్స్ అనేది అయితే అక్కడ ర్యాంక్ కార్డ్స్ వచ్చి ఉంటవి. వీళ్ళందరూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి పోర్టల్ అనేది అయితే అందుబాటులో ఉండాలి. కానీ మనకి ఇచ్చినటువంటి టైంలో కూడా 10th రోజు సెప్టెంబర్ 10th సర్వర్ అనేది అయితే ఓపెన్ కావడం లేట్గా ఓపెన్ అయింది. అలాగే కొంచెం ల్యాగ్ అనేది అయితే ఉందన్నమాట, సర్వర్లో కొంచెం లేటెన్సీ ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సిపి గేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ అనేది అయితే 18th వరకు ఎక్స్టెండ్ చేశారు. సో మనకైతే ఇక్కడ ప్రాబ్లం అనేది అయితే లేదనమాట. 10th నుంచి 18th వరకు 8 days ఆఫ్ టైం, నియర్లీ 9 days ఆఫ్ టైం అనేది అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఇచ్చారు. మీకు నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, మీరు చూడొచ్చు. ఇందులో 10th నుంచి 18th వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే టైం ఇచ్చారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎడిట్ ఆప్షన్. మనం ఏదైనా తప్పు చేసి ఉంటే, ఇన్ కేస్ మన ఇన్కమ్ సర్టిఫికేట్ ప్లేస్లో క్యాస్ట్ సర్టిఫికేట్ అవ్వనివ్వండి, లేకపోతే మన టీసీ ప్లేస్లో డిగ్రీ మెమో కానివ్వండి, లేకపోతే మన డిగ్రీ మెమో ప్లేస్లో ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఇలా ఏదైనా ఆర్డర్లో లేకుండా చేంజెస్ చేసి లేకపోతే ఏదైనా తప్పులు మిస్టేక్స్ చేసి ఉంటే వీటిని వాళ్ళు రిపోర్ట్ అనేది అయితే ఇస్తారు. ఈ రిపోర్ట్లో వాళ్ళు కరెక్ట్గా అప్లోడ్ చేయలేదు అని రాసిస్తారు. సో మనకి ఎడిట్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఉంటుంది అనమాట. ఈ ఎడిట్ ఆప్షన్ 20 వరకు ఇచ్చారు. 18th కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఎవరైతే ఈ డేట్స్ వరకు అప్లోడ్ చేస్తారో వీళ్ళందరివి 20th ఈవినింగ్ లోపు అనేది అయితే రిపోర్ట్స్ వచ్చేస్తవి. తర్వాత ఏదైనా తప్పు చేసి ఉంటే 20 మనం సరి చేసుకుంటే 21st నుండి అయితే 23 వరకు వెబ్ ఆప్షన్స్ పోర్టల్ అనేది అయితే ఓపెన్ అవుద్ది. 21st, 22nd, 23rd ఈ 3 days అనేది అయితే వెబ్ ఆప్షన్స్ అనేది అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ వెబ్ ఆప్షన్స్ అంటే మనకు అందరికీ ఒక ఐడియా ఉండుంటుంది, మనకి ఏ కాలేజ్ కావాలని మనకున్నటువంటి ఒక ఒపీనియన్ని అక్కడ రిజిస్టర్ చేసుకోవడం. ఇట్లా ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ, థర్డ్ ప్రియారిటీ, ఇట్లా ప్రియారిటీ వైజ్గా ఇచ్చేసి వెళ్ళడమే ఈ వెబ్ ఆప్షన్స్. ఈ వెబ్ ఆప్షన్స్ ఇచ్చినటువంటి వాటిలో మన ర్యాంక్కి ప్లస్ మనం ఉన్నటువంటి లోకల్ ఏరియాకి సమ్ రిజర్వేషన్స్ బేస్ చేసుకొని మన యొక్క సీట్ అలాట్మెంట్, మనకి ఏ కాలేజ్లో సీట్ కన్ఫర్మ్ అయింది అనేది అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. సిపి గేట్లో ఇంకా మిగిలినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో అది వచ్చే టైంని బట్టి నేనైతే వీడియోస్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.